హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీకే నాలెడ్జ్ బ్యాంక్. గత 50 ఇయర్స్ నుండి ఇప్పటి వరకు జరిపిన కొన్ని స్టడీస్ ప్రకారం మగవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గుతూ వస్తుంది. ఈ స్పెర్మ్ కౌంట్ ఎందుకు తగ్గుతూ వస్తుందన్న విషయంపై కొన్ని సర్వేస్ స్టడీస్ చేశాయి. ఈ స్టడీస్ లో తెలుసుకున్న విషయం ఏమిటంటే, అబ్బాయిలు డైలీ చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల స్పెర్మ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ డిక్రీజ్ అవుతున్నట్టు ప్రూవ్ చేయబడింది. మరి ఆ మిస్టేక్స్ ఏంటి? ఆ మిస్టేక్స్ కు స్పెర్మ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ డిక్రీజ్ అవ్వడానికి రీజన్స్ ఏంటనే విషయాలతో పాటు హౌ టు ఇంక్రీజ్ ఆర్ ఇంప్రూవ్ స్పెర్మ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ, అంటే స్పెర్మ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, సెక్స్ లైఫ్ మంచిగా లేకపోతే అది మన లవ్ లైఫ్ పై చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి మనం చేస్తున్న మిస్టేక్స్ ఏంటో తెలుసుకుందాం. నేను ఈ వీడియోలో మీరు చేస్తుంది తప్పని చెప్పడం లేదు, తెలియకుండా చేసే కొన్ని మిస్టేక్స్ గురించి మాత్రమే చెబుతున్నాను. కానీ ఇప్పుడు నేను చెప్పే మిస్టేక్స్ మరొకసారి రిపీట్ చేయకుంటే మంచి హెల్తీ లైఫ్ లీడ్ చేయొచ్చు. నెంబర్ 1, కామన్ గా మనందరం మన మొబైల్ ఫోన్ మన ప్యాంట్ ముందు పాకెట్లో పెట్టుకుంటూ ఉంటాం. మొబైల్ నార్మల్ గా ఉన్నప్పుడు మన ఫ్రంట్ పాకెట్లో పెట్టుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ మొబైల్ హీట్ అవుతున్నప్పుడు దానిని మన ఫ్రంట్ పాకెట్లో పెట్టుకోవడం వల్ల ఆ మొబైల్ హీట్ మన శరీరంలోకి వెళ్లి నెమ్మదిగా స్పెర్మ్ కౌంట్ తగ్గేలా చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన మొబైల్ ఫోన్ మన హార్టులా మారిపోయింది కాబట్టి. సో ఫ్రంట్ పాకెట్లో మొబైల్ ఫోన్ పెట్టుకోవడం అవాయిడ్ చేయండి, లేదా హీట్ తగ్గే వరకు చేతులు మాత్రమే పట్టుకోండి. ఇది చాలా చిన్న విషయంగా అనిపించినా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. నెంబర్ 2, చాలా మంది ల్యాప్టాప్స్ కళ్లకు దగ్గరగా పెట్టి మరీ యూజ్ చేస్తూ ఉంటారు. ఇలా కళ్లకు దగ్గరగా పెట్టుకుని ల్యాప్టాప్స్ యూజ్ చేయడం వల్ల దాని ద్వారా వచ్చే హీట్ మగవారి స్పెర్మ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీని డిక్రీజ్ చేస్తుంది. అందుకే కంప్యూటర్స్ అండ్ ల్యాప్టాప్స్ బాగా కూల్గా ఉండే ప్రదేశంలో వాడమని చెబుతుంటారు. ఇలా చేయడం వల్ల మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ల్యాప్టాప్స్ ని ఎలా పడితే అలా యూజ్ చేయడం మానేయండి. కుదిరితే గ్లాసెస్ పెట్టుకుని యూజ్ చేయండి. నెంబర్ 3, ఎక్కువగా క్యాన్లలో స్టోర్ చేసిన క్యాన్డ్ ఫుడ్ తినడం వల్ల కూడా మగవారిలో స్పెర్మ్ కౌంట్ చాలా వరకు తగ్గిపోతుంది. ఇంకా ఎక్కువగా ప్రాసెస్ చేసిన మాంసాన్ని తినడం వల్ల కూడా స్పెర్మ్ క్వాలిటీ తగ్గిపోతుంది. కుదిరితే మట్టితో చేసిన పాత్రలో వండిన వాటిని తినండి. వాటి కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది. ఇటువంటి పాత్రలో వండుకోవడం వల్ల మగవారి స్పెర్మ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ బ్యాలెన్స్డ్ గా ఉండడమే కాకుండా ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. నెంబర్ 4, స్పెర్మ్ ప్రొడక్షన్ ఒక వ్యక్తి శరీర బరువుపై కూడా ఆధారపడి ఉంటుంది. అంటే ఒక వ్యక్తి మరీ సన్నంగా ఉన్నా లేదా మరీ లావుగా ఉన్నా అటువంటి వారిలో స్పెర్మ్ ప్రొడక్షన్ చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎవరైనా వారి వయసుకు తగ్గ శరీర బరువును మెయింటైన్ చేయాలి. అప్పుడే మనం చూడడానికి అందంగా హెల్దీగా కనిపిస్తాం. నెంబర్ 5, మన బాడీలో ఎక్కువగా వేడి ప్రొడ్యూస్ అవ్వడం వల్ల లేదా ఎక్కువ వేడికి మన శరీరం ఎక్స్పోజ్ అవ్వడం కారణంగా కూడా మగవారిలో స్పెర్మ్ కౌంట్ చాలా వరకు తగ్గిపోతుంది. అందుకే అప్పుడప్పుడు ఖాళీగా ఉన్న సమయంలో కూల్గా పీస్ఫుల్గా ఉన్న వాతావరణంలో వాక్ చేయండి. అంతేకాకుండా మీ బాడీలో హీట్ రెడ్యూస్ చేసే ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి. నెంబర్ 6, ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ మన హెల్త్ ను పూర్తిగా డ్యామేజ్ చేస్తాయని మనకు తెలుసు. కానీ రెగ్యులర్ గా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, రెగ్యులర్ గా స్మోకింగ్ చేయడం వల్ల కేవలం లివర్, లంగ్స్ పైనే కాకుండా స్పెర్మ్ కౌంట్ పై కూడా ప్రభావం చూపిస్తుంది. ఆల్కహాల్ తీసుకోండి, కానీ అది కేవలం అకేషనల్ గా మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నించండి. నెంబర్ 7, చాలా మంది చాలా చిన్న చిన్న విషయాలకు కూడా యాంగ్జైటీ లేదా స్ట్రెస్ గురవుతారు. ఇలా ప్రతిదానికి సీరియస్ అయ్యే వాళ్ళలో కూడా స్పెర్మ్ కౌంట్ చాలా వరకు తగ్గిపోతుంది. సో ప్రతిదానికి వెంటనే రియాక్ట్ అవ్వకండి. ఇలా చేస్తే మీపై ఎటువంటి ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. నెంబర్ 8, రెగ్యులర్గా శరీరానికి శ్రమ లేకపోవడం వల్ల, అంటే
ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కూడా స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. సో డైలీ అట్లీస్ట్ 15 to 20 మినిట్స్ ఎక్సర్సైజ్ చేయడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ఈ మిస్టేక్స్ అసలు మిస్టేక్స్ లా అనిపించవు. కానీ పాయింట్ ఏంటంటే ఈ మిస్టేక్స్ ఓవర్గా చేస్తే మీ స్పెర్మ్ కౌంట్ తో పాటు దాని క్వాలిటీ కూడా పడిపోతుంది. మరి ఇప్పుడు స్పెర్మ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ న్యాచురల్ గా ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో తెలుసుకుందాం. అంటే హౌ టు ఇంక్రీజ్ స్పెర్మ్ కౌంట్ అండ్ క్వాలిటీ అనే విషయాన్ని తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మా వీడియో నిజంగా హెల్ప్ అవుతుందనుకుంటే మా ఛానల్కు సపోర్టుగా ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంతవరకు చెప్పిన మిస్టేక్స్ లో మీరు ఎక్కువగా చేస్తున్న మిస్టేక్స్ ఏంటో ఈ క్రింద కామెంట్ బాక్స్ లో మాకు తెలియజేయండి. నెంబర్ 1, మన స్పెర్మ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ న్యాచురల్ గా ఇంక్రీజ్ చేయడంలో అతి ముఖ్యమైనది మనం తీసుకునే ఆహారం. సో ఇప్పుడు నేను చెప్పే ఈ 7 ఫుడ్స్ మగవారి స్పెర్మ్ కౌంట్ ని న్యాచురల్ గా ఇంక్రీజ్ చేస్తాయి. అవి బీన్స్, బనానాస్, బ్రోకలీ, వాల్నట్స్, అస్పారగస్, పోమిగ్రానేట్ అండ్ స్పినిచ్. ఈ ఫుడ్స్ ని ఎక్కువగా మీ డైట్ లో ఉండేలా చూసుకోండి. నెంబర్ 2, ఎర్లీ మార్నింగ్ సన్లైట్ కింద ఉండడం వల్ల మన శరీరంలో విటమిన్ డి ప్రొడ్యూస్ అవుతుంది. అందుకోసం ప్రతిరోజు కనీసం ఒక 20 నిమిషాలు ఎండలో ఉండడానికి ట్రై చేయండి. దీనివల్ల విటమిన్ డి పుష్కలంగా మీ శరీరంలో ప్రొడ్యూస్ అవుతుంది. ఇది కేవలం మగవారి స్పెర్మ్ హెల్దీగా ఉండేలా చేయడమే కాకుండా స్పెర్మ్ క్వాలిటీ పెరిగేలా చేస్తుంది. నెంబర్ 3, డైలీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల శరీరంలో టెస్టోస్టిరోన్ హార్మోన్ స్థాయి పెరుగుతుంది. దీనివల్ల స్పెర్మ్ క్వాంటిటీ పెరుగుతుంది. ఈ టెస్టోస్టిరోన్ మగవారి శరీరంలో ఉన్న హార్మోన్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. నెంబర్ 4, మీరు డైలీ 7 అవర్స్ నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. దీని కారణంగా మీ శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా మన బాడీకి కావలసిన రెస్ట్ కూడా పూర్తిగా లభిస్తుంది. ఈ కారణంగా మన టెస్టోస్టిరోన్, స్పెర్మ్ క్వాంటిటీ, హెయిర్, స్కిన్ అండ్ ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో మన డైలీ లైఫ్ లో కొన్ని అవాయిడ్ చేయాలి, మరికొన్ని ఫాలో కావాలి. అలా చేస్తేనే మనం హెల్దీ లైఫ్ లీడ్ చేయగలం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.